మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. దేవుడు చేసేటువంటి ప్రతి కార్యం వెనుక సరైనటువంటి లెక్క, సరైనటువంటి సమయం అనేవి ఖచ్చితంగా ఉంటాయి. దేవుని ఉద్దేశాలన్నీ కూడా సరైన సమయంలో, సకాలంలో ఊహించిన దానికంటే అత్యధికంగా ఆయన చేసి ఆయన మహిమను, ఆయన పరాక్రమమును ఆయన రుజువుపరుచుకుంటూ ఉంటారు. దానికి సరైనటువంటి నిర్వచనాన్ని మనం చూడాలంటే యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనమును చూసినట్లయితే కొన్ని ఆశ్చర్యమైనటువంటి సంగతులను మనం గమనిస్తాం. అదేదనగా యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించెను. దేవుడు యోబు అనేటువంటి ఒక భక్తుణ్ణి మొదట ఆశీర్వదించిన దానికంటే అధికంగా ఆశీర్వదించాడు అని ఇక్కడ మనం చూస్తున్నాం. దాని అర్థం దేవుని ఆశీర్వాదం ఆ వ్యక్తికి సమృద్ధిగా ఉన్నది. ఆశీర్వాదం అంటేనే సమృద్ధి, కొదువలేనటువంటి స్థితి. అయితే దేవుడు ఒకప్పుడు ఆశీర్వదించాడు తన ప్రియ కుమారుణ్ణి, తన పేరు పెట్టబడినటువంటి తన జనమును. మరియు కొన్ని సంవత్సరములు గడిచిన కొలది ఆయన మరలా ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదం ఏ విధంగా ఉన్నది అనగా మొదటి ఆశీర్వాదము కంటే అధికమైనటువంటి ఆశీర్వాదం ఇచ్చాడు. యోబు యొక్క మొదటి ఆశీర్వాదాన్ని మనం చూసినట్లయితే అతనికి ఆస్తుపాస్తుల్లో 7,000 గొర్రెలు అతనికి కలిగినాయి, మరియు 3,000 ఒంటెలు అతనికి కలిగినాయి, మరియు అతనికి 500 జతల ఎడ్లు ఉన్నాయి, మరియు 500 గాడిదలు అతనికి ఉన్నాయి. ఇవిగాక అతని సొంత కుమారులు 7 మంది, మరియు సొంత కుమార్తెలు 3. ఇది దేవుడు యోబును మొదట ఆశీర్వదించినటువంటి స్థితి. దేవుడు యోబును మరలా ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదం ఇప్పుడు మనం చదివినటువంటి వచనంలో చూస్తాం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే అధికంగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడగాడిదలను కలిగెను. మనం ఒకసారి యోబు యొక్క మొదటి ఆశీర్వాదానికి, తర్వాత రెండవసారి దేవుడు ఆశీర్వదించినటువంటి ఆశీర్వాదానికి తేడాను గమనించినట్లయితే 7,000 గొర్రెలు కాస్త 14,000 గొర్రెలుగా దీవించబడినవి. 3,000 ఒంటెలకు గాను 6,000 ఒంటెలు ఇవ్వబడినవి. 500 జతల ఎడ్లకు మారుగాను 1000 జతల ఎడ్లు అనుగ్రహించబడినవి. 500 ఆడుగాడిదలకు బదులుగా 1000 ఆడుగాడిదలను దేవుడు యోబుకు అనుగ్రహించాడు. ఈ ఆశీర్వాదం అంతటికి మూల కారణం ఒకే ఒకటి: యోబు యథార్థవంతుడును, నీతిమంతుడును, స్థిరమైన విశ్వాసం కలిగిన వాడుగాను ఉండుట చేత. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, దేవుడు ప్రతి వారిని ఆశీర్వదిస్తాడు. అయితే ఆ ఆశీర్వాదముతో ఎప్పుడు ఆయన సర్ది పెట్టడు. ఆ ఆశీర్వాదముతోనే సరిపుచ్చుడు. ఆ ఆశీర్వాదంతోనే ఇది నీకు సరిపోతుంది అని ఆయన ఎప్పుడు అననే అనడు. ఆ ఆశీర్వాదానికి మించి రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి దేవుడు ఎప్పుడు సంసిద్ధుడుగానే ఉంటాడు. అయితే ఆ రెట్టింపు ఆశీర్వాదానికి, ఆ అధిక ఆశీర్వాదానికి మనం వారసులముగాను, మరియు ఆ ఆశీర్వాదాన్ని పొందుకోగలిగేటువంటి అర్హత కలిగిన వారముగాను, మరియు ఆ ఇచ్చిన ఆశీర్వాదాన్ని తట్టుకోగలిగేటువంటి ఆధ్యాత్మిక స్థిరత్వం ఉన్నదో లేదో అని దేవుడు ఒక చిన్న పరీక్షను పెట్టి మాత్రమే ఆ అధిక ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు అన్నది నగ్న సత్యం. యోబును దేవుడు మొదట ఆశీర్వదించినటువంటి ఆశీర్వాదం అంతటిని పూర్తిగా తీసివేశాడు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యోబును దేవుడు మొదట ఆశీర్వదించినటువంటి ఆ ఆశీర్వాదం అంతా పూర్తిగా ఒక్కటెను మిగలకుండా మొత్తము తీసి ప్రక్కన పెట్టాడు. నేను ఇచ్చిన ఆశీర్వాదం మీద యోబు ఆధారపడతాడా, లేదంటే నా మీద ఆధారపడతాడా అని దేవుడు యోబును పరీక్షించాడు. నిజమే, యోబుకు వచ్చినటువంటి ఆ పరీక్ష చాలా కష్టతరంగాను, చాలా భయానకంగాను, చాలా చింతకు గురి చేసే విధముగాను ఉన్నప్పటికీ, ఉరిపోసుకొని చనిపోవాలి అన్నటువంటి స్థాయికి దిగజారినప్పటికీ యోబును దేవుడు చేయి విడవలేదు. ఆ స్థితిలో యోబు దేవుని మీద మాత్రమే, ఆశీర్వాదం ఇవ్వగలిగినటువంటి దేవుని మీద మాత్రమే విశ్వాసం ఉంచాడు, ఆధారపడ్డాడు, నిరీక్షణ ఉంచాడు. కనుక దేవుడు మొదట యోబును ఆశీర్వదించిన దానికంతటికంటే అధికముగా ఆశీర్వదించాడు. మనల్ని దేవుడు ఎప్పుడన్నా ఉన్నత శిఖరాలు ఎక్కించాలి అనుకున్నప్పుడు ఉన్న స్థితిలో నుండి మనం అట్టడుగుకు దిగజారేటువంటి అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవితాన్ని కొనసాగిద్దాం అనే ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంటే అక్కడున్నటువంటి పరిస్థితుల ప్రభావం, అక్కడున్నటువంటి వ్యక్తుల యొక్క వ్యతిరేకతలు తట్టుకోలేక ఆ చిన్న ఉద్యోగాన్ని విడిచి ఒక చిన్న వ్యాపారాన్ని చేస్తే ఆ చిన్న వ్యాపారం ఆశీర్వదించబడి అనేకులకు పనిని ఇవ్వగలిగేటువంటి స్థాయిలో
దేవుడు నిలబెట్టాడు. దాని అర్థం దేవుడు ఒక ఉన్నతమైనటువంటి శిఖరాన్ని ఎక్కించాలి అని అనుకున్నప్పుడు దిగజారిపోయినటువంటి అట్టడుగుకు కూరుకుపోయినటువంటి అనుభవంలోకి దేవుడు నడిపిస్తాడు. ఉద్యోగం లేక కొన్ని నెలలు కష్టపడి ప్రయాసపడి కన్నీరు మున్నీరుగా విలపించి దేవుని పాదాల చెంత ప్రార్థించి దేవుని సహాయాన్ని పొందుకొని దేవుని పొందును కోరుకొని దేవుని చిత్తానుసారంగా అడుగు వేయట చేత ఆ వ్యాపారం అత్యధికంగా ఆశీర్వదించబడింది. ఒక వ్యక్తి శరీరంలో ఉన్నటువంటి అనారోగ్య స్థితిని బట్టి పలు ఆసుపత్రులకు వైద్యము కొరకు తిరిగి అలసిపోయి ధనాన్ని వెచ్చించి ఉన్నదంతా కోల్పోయి ఇక నా బిడ్డ విషయంలో నేను ఆరోగ్యాన్ని చూడలేను అని నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు దేవుడు అతనికి ఆశను పుట్టించారు. ఇదిగో దేవుని ఆలయమునకు వెళితే యేసు నామంలో ప్రార్థిస్తే ఆయన సన్నిధికి వెళితే ఆరోగ్యం కలుగుతుంది అని. ఆ బిడ్డను తీసుకుని తండ్రి దేవుని సన్నిధికి వచ్చిన కొద్ది దినముల్లోనే ఆ బిడ్డ పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యముతో తండ్రికి ఎంతో ఉపయోగార్థమైనటువంటి ఎంతో దీవెనకరమైనటువంటి బిడ్డగా మార్చబడ్డాడు. దాని అర్థం దేవుడు చేసేటువంటి కార్యాలు పొందుకోవడానికి ముందు మనం అన్ని కోణాల్లో ఓడిపోయిన వారముగాను, అన్ని ద్వారాలు మూయబడిన వారముగాను, ఎవరి చేత సహాయమును పొందని వారముగాను, ఎవరికి మనం అక్కరకు రాని వారముగాను, అందరి చేత తృణీకరింపబడిన వారముగాను ఉండుట సర్వసాధారణమైనటువంటి విషయం. అయితే నా ప్రభు సమస్తమును చూస్తున్నాడు. ఆయన సరైన ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడు, సరైనటువంటి సమయంలో లేవనెత్తి నిలబెట్టేవాడు, సరైనటువంటి కార్యమును జరిగించువాడు. యోబు తన ఆస్తినంతా కోల్పోయాడు. తన కుమారులు 7 మరణించారు, తన కుమార్తెలు 3 మరణించారు. సమస్త ఆస్తి సమస్త స్వాస్యం పూర్తిగా కోల్పోయాడు. అయితే దేవుని మీదే ఆధారపడి దేవుని మీదే విశ్వాసం ఉంచి దేవుని మీదే నిరీక్షణ ఉంచి స్థిరంగా నిలబడి ఉన్నాడు కనుక యోబును దేవుడు రెట్టింపు ఆశీర్వాదాన్ని అనగా రెండింతల ఆశీర్వాదాన్ని దేవుడు యోబుకు అనుగ్రహించాడు. మనము జాగ్రత్తగా గమనించినట్లయితే 7,000 గొర్రెలకు గాను 14,000 గొర్రెలు, 3,000 ఒంటెలకు గాను 6,000 ఒంటెలు, 500 జతల ఎడ్లకు గాను 1000 జతల ఎడ్లు, 500 గాడిదలకు గాను 1000 గాడిదలు ఇచ్చారు. ఇక్కడి వరకు లెక్క సరిగ్గా ఆశీర్వాదకరంగా ఉన్నది. అయితే బిడ్డల విషయంలో మనం చూసినట్లయితే 7 కుమారులకు బదులుగా 7 కుమారులనే దేవుడు యోబుకు మరలా ఇచ్చాడు. మరియు 3 కుమార్తెలకు బదులుగా మరలా 3 కుమార్తెలనే దేవుడు యోబుకు అనుగ్రహించాడు. మరి కోల్పోయిన దాని అంతటి కంటే అధికంగా రెట్టింపు రెండంతలు ఆశీర్వాదం ఇచ్చినటువంటి ప్రభువు బిడ్డల విషయంలో 10 మంది బిడ్డలకు గాను 20 మంది బిడ్డలు కలగాలి కదా. 7 మంది కుమారులకు బదులుగాను 14 మంది కుమారులను, 3 కుమార్తెలకు బదులుగాను 6 కుమార్తెలను కలగాలి కదా. కానీ దేవుడు బిడ్డల విషయంలో సమాన ఆశీర్వాదం ఇచ్చాడు. ఎందుకని అని మనకు అనిపిస్తూ ఉంటుంది. అయితే యోబు తన కుమారులను భక్తిలో పెంచాడు. దేవుని జీవ మార్గంలో సత్యమును నడిపిస్తూ ఉన్నాడు. వారి కొరకు వారి పాప ప్రాయశ్చిత్తం కొరకు ప్రతి దినము అంగలార్చాడు. వారికి దేవుని సత్య మార్గాన్ని ఆజ్ఞల మార్గాన్ని బోధించి నడిపిస్తూ ఉన్నందు చేత వారు దేవుని సత్య మార్గంలో ఉండి వారి ప్రాణాలను విడిచారు గనుక వారు నిత్య రాజ్యంలో పరలోక రాజ్యంలో అర్హతను యోగ్యతను పొందుకున్న వారుగా దేవుని రాజ్యంలో చేరి ఉన్నారు. ఇప్పుడు యోబుకు కలిగినటువంటి ఈ 7 కుమారులు 3 కుమార్తెలను మరలా మరణించిన తర్వాత వారు కూడా దేవుని రాజ్యంలో అర్హులుగా స్వాస్యంగా చేర్చబడతారు. ఇప్పుడు పరలోక రాజ్యంలో కూడా యోబుకు రెండింతలు ఆశీర్వాదం అనుగ్రహించినట్లుగా దేవుడు ఈ విధంగా చేసి ఉన్నాడు. మొదట కోల్పోయినటువంటి 10 మంది బిడ్డలకు బదులుగా 10 మంది బిడ్డలను దేవుడు అనుగ్రహించాడు. పరలోక రాజ్యంలో యోబు యొక్క బిడ్డలు ఎంతమంది అని మనం లెక్కించినట్లయితే సరిగ్గా 20 మంది. మొదట పుట్టిన కుమారులు కుమార్తెలు, మరలా పుట్టిన కుమారులు కుమార్తెలు వెరసి 20 మంది సంతతి పరలోక రాజ్యంలో యోబు యొక్క కుమారులుగా కుమార్తెలుగా ఉన్నారు. నా ప్రియ సహోదరులారా, దేవుని యొక్క లెక్క ఎప్పుడు సరైనది. దేవుని యొక్క ఆశీర్వాదం ఎప్పుడు సకాలంలోనే అనుగ్రహించబడుతుంది. ఆయన తన బిడ్డలను ఎప్పుడు విడనాడువాడు కానే కాదు. మీరు ఎట్టి స్థితిలో ఉన్నప్పటికీ, ఉన్నదంతా కోల్పోయినప్పటికీ నిరీక్షణ విశ్వాసం దేవుని యందు ఉంచి ఆయన మీద ఆధారపడిన ఎడల కోల్పోయినది అంతటి కంటే ఒక్కటి కూడా నష్టము కలగకుండా రెట్టింపు రెండంతలు అధికముగా ఆయన ఆశీర్వదించేటువంటి ప్రభువు. యోబును ఆశీర్వదించినట్లుగానే ఆయన ప్రతి బిడ్డను ఆశీర్వదించడానికి ఆయన నీతి గల న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆయన సజీవుడు, మరణపు
ముళ్ళును విరిచిన వాడు మనలను ఆశీర్వదించడానికే సమస్త వాగ్దానములను ఆయన మనస్వాస్యముగా చేసి ఉన్నాడు. ఆయన మాటలు అన్నీ అవునన్నట్టుగానే ఉన్నవి, ఆయన నామంలో ఆమేన్ అన్నట్లుగానే ఉన్నవి. అవన్నీ మన యొక్క స్వాస్యముగా ఆయన మనకు అనుగ్రహించున్నాడు. ఆయన ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడ్డానికే ఆయన మనలను పిలిచి ఉన్నాడు. కనుక ఆయన రెండింతలు సరైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించ శక్తి కలిగిన వాడు. ఈనా దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. తలలో వంచి కనులు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు ఈ వాక్యమైన ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. అనేకులు నీ జీవ మార్గం నుండి నష్టపోయి ఉండి నిరాశ నిస్పృహలో ఉండి ఉంటే దయచేసి వారిని మీరు లేవనెత్తి కృంగిన వారిని నిలబెట్టి నీ ఆశీర్వాదానికి వారసులుగా హక్కుదారులుగా మీరు చేసి రెండింతలో ఆశీర్వాదాన్ని కలుగు చేసి వారి ప్రతి అవసరతను అక్కడి నుండి మహిమశులు తీర్చి నీ రాకడ రాజ్యమునకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.